పెళ్లి లేట్‌గా అయింది. ఎన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి? లేదు ఏదైనా రీజన్స్ మూలంగా మీరు ప్రెగ్నెన్సీ కోసం డిలే చేద్దాం అనుకుంటున్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదంతా ప్రెజెంట్ మనం ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. జనరల్‌గా 30 ఇయర్స్ లోపల పెళ్లయినట్లయితే ప్రెగ్నెన్సీ కోసము మీరు 1 ఇయర్ తర్వాత ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డైరెక్ట్‌గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవచ్చు. అదే మోర్ దెన్ 30 ఇయర్స్ అనేది వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు అంటే మీరు ఎన్ని రోజులు ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే అసలు మీకు ప్రెజెంట్ కండిషన్ ఎలాగుంది, అంటే ఓవేరియన్ ఫంక్షనింగ్ ఎలాగుంది, స్పెర్మ్ పారామీటర్స్ ఎలాగున్నాయని చెక్ చేసుకుని ఒకవేళ నార్మల్‌గా ఉన్నట్లయితే మాత్రం మీరు కొంచెం డిలే అనేది చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ 35 ఇయర్స్ తర్వాత పెళ్లి అనేది అయ్యింది, ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ని కలవాలి, మనం ఇలాగే ఇన్ఫర్టిలిటీ అంటే 1 ఇయర్ మేము ట్రై చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి రావట్లేదంటే డాక్టర్ని కలవాలా? లేదు. జనరల్లీ 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మన ఓవరీస్లో రిజర్వ్ అనేది తగ్గుతుంది, ఎగ్ నెంబర్ అనేది తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది క్షీణిస్తుంది. జనరల్లీ ఈ పర్టికులర్ కపుల్ ఏంటి అంటే 6 మంత్స్ న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మాత్రం డాక్టర్ని కలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ 40 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఈ పర్టికులర్ కపుల్ ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళటం అంటే 3 మంత్స్ న్యాచురల్గా ట్రై చేసి అవడం లేదు అంటే మాత్రం 3 మంత్స్ తర్వాత ఒకసారి ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వయసును బట్టి ఎగ్ రిజర్వ్ తో పాటు ప్రెగ్నెన్సీ వచ్చే క్యాపబిలిటీస్ కూడా లేడీస్ లో తగ్గడం అనేది జరుగుతుంటుంది. అదే మగవాళ్ళలో అయితే వయసు రీత్యా 40 ఇయర్స్ తర్వాత మాత్రమే వీర్యకణాల శక్తి అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది అనమాట. బట్ ప్రెగ్నెన్సీకి లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకేమైనా టెక్నిక్స్ ఉంటాయా మనం రిజర్వ్ అనేది చేసుకోవడానికి? నవడేస్ చాలా మంది మూవీ హీరోయిన్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ ఊసైట్స్ ని ప్రిజర్వ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. దాన్ని ఊసైట్ ఫ్రీజింగ్ అనేది అంటారు. ఊసైట్ ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎవరెవరు చేసుకోవాలి? 35 వయసు వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ లేట్ గా కావాలనుకుంటున్నారు, లేదు కెరియర్ లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, అండ్ లేట్ గా మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేట్ గా పిల్లల్ని కనాలనుకుంటున్నారు, ఈ పర్టికులర్ కండిషన్స్ ఉన్నాయి. లేదు కొంతమందికి ఏంటంటే క్యాన్సరస్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. దాంట్లో కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కూడా ఎగ్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. ఈ పర్టికులర్ కపుల్ అనేది ఊసైట్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కి వెళ్ళొచ్చు. ఒకవేళ పెళ్లి అయిన తర్వాత కూడా లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా ఎంబ్రియోస్ ని ప్రిజర్వ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఊసైట్ ఫ్రీజింగ్ అనేది ఎందుకు అడ్వాంటేజెస్? ఫస్ట్ ఏంటి అంటే వయసు అనేది వెరీ ఇంపార్టెంట్. 30 ఇయర్స్ లోపల మన ఎగ్ కి క్వాలిటీ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో 30 ఇయర్స్ లోపల మనం ఎగ్ గాని ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఆ ఎగ్ అనేది ఆ పర్టికులర్ ఏజ్ లోనే నిలుస్తుంది. అంటే మనం 29 ఇయర్స్ కి మన ఎగ్ ఫ్రీజ్ చేసుకుని 35 ఇయర్స్ కి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నట్లయితే మన ఎగ్ ఏదైతే ఉందో దానికి 29 ఇయర్స్ ఏజే ఉంటుంది. సో వయసు రీత్యా ఎగ్ చిన్న వయసులో ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ క్యాపబిలిటీ అనేది 35 ఇయర్స్ వచ్చినప్పటికీ ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం కూడా నార్మల్ పేషెంట్స్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ఏంటి అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీ వచ్చే రిస్క్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే మ్యారీడ్ కపుల్స్ ఎగ్ బదులు ఏం చేస్తారంటే ఇక్సీ పద్ధతి ద్వారా ఎంబ్రియోన్ అనేది ఫామ్ చేసి ఎన్ని రోజులైనా సరే మనం ఎంబ్రియోని ఫ్రీజ్ చేసుకోవడం అనేది జరగచ్చు. మేడం అసలు మోస్ట్ కామన్ గా అడిగేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది అని అడుగుతుంది. ఎంబ్రియోస్ అనేది ఒకసారి ఫ్రీజింగ్ అయిన తర్వాత 10 ఇయర్స్ అన్నా సరే ఏమీ కాదు, అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎగ్ ఫ్రీజింగ్ కూడా అంతే. ఎగ్స్ కూడా ఒకసారి ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అనమాట. ఫ్రీజింగ్ చేసిన తర్వాత ఎంబ్రియోస్ ని ఫామ్ చేసి ఆ ఎంబ్రియోస్ ని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, ఊసైట్ ప్రిజర్వేషన్, అలాగే ఎంబ్రియో ప్రిజర్వేషన్ అనే ఇష్యూస్ ని డిస్కస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కానీ ఫర్టిలిటీ లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రెగ్నెన్సీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి.